ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ పార్టీ అధ్యక్షుల వారు పాడేరు అంటే గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ దగ్గర జెండా ఎగురవేసి అండ్ ఇంకేదో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నట్టున్నారు. వాస్తవానికి ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలి అని చెప్పి వాళ్ళు షెడ్యూల్ చేసుకున్నారు. జస్ట్ ఒక 3 రోజుల ముందు అక్కడ ఆ సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దానికి వీళ్ళు చెప్పినటువంటి కారణం ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఆ ఎండ తీవ్రత జనం మీద పడకుండా ఉండాలి అని చెప్పే ఆ కార్యక్రమాన్ని రద్దు చేశాము అని చెప్పి జనసేన పార్టీ ప్రకటించింది. సీన్ కట్ చేస్తే ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ అల్లూరు జిల్లాకు వెళ్ళినటువంటి ఆ పార్టీ అధ్యక్షులు అక్కడ రోడ్డు మీద ఆయనకు స్వాగతం చెప్పించాలని మహిళలను వరుసగా నిలబెట్టి ఇట్లా ఫ్లగ్ అంటే పోస్టర్లు పట్టుకొని ఫ్లెక్స్ అంటే ఇట్లా ఒక పోస్టర్లు ఇట్లా చిన్న ఫ్లెక్స్ లాంటివి పట్టుకొని నిలబడి స్వాగతం చెప్పడం. స్కూల్ చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో జనసేన అవి పోస్టర్లు చేతిలో పెట్టి వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళతో ఈయన ఫోటోలు దిగడం. ఇవన్నీ విజువల్స్ చూసిన తర్వాత ఇదంతా కొంచెం విమర్శల పాలవుతుంది. నెట్టింట కూడా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఎండ తీవ్రత వల్ల జనసేన ఆవిర్భావ దినోత్సవం బహిరంగ సభ రద్దు చేస్తే మరి ఈ విధంగా వాళ్ళను ఎండ మీద నిలబెట్టి చిన్నపిల్లలతో కనుక జెండాలు పట్టించి ఎండకు రోడ్డు మీద నిలబెట్టి మళ్ళీ ఇక్కడ జనసేన అధ్యక్షుల వారు తలకాకి రుమాల అంటే తెలుసా, అది చుట్టిన తలపాగం అండ్ కొంత కంప్లీట్గా అది అంటే ఆ విజువల్ వండర్ లాగానే ఉంది. ఈయన కార్యక్రమం ఫోటోగ్రాఫర్ ఎవరో కానీ అద్భుతంగా తీశారు. తాను నీళ్లు పడుతూ ఉంటే, తాను కూర్చుంటుంటే, పక్కన కూర్చుంటుంటే, కింద కూర్చుంటుంటే ప్రతి ఫోటో కూడా చాలా వండర్గా చాలా అద్భుతంగా తీశారు. ఫోటోగ్రాఫర్ను మనం ఖచ్చితంగా అభినందించాలి. కానీ 2 విషయాల్లో ప్రధానంగా విమర్శలు ఎదుర్కోవడం, ఎండకు రద్దు చేసి మళ్ళీ ఎండలో చిన్నపిల్లలు నిలబెట్టి వాళ్ళ చేతిలో జెండాలు పెట్టడం ఏంటనేది ఒకటి. 2 రోజుల కీలక కలెక్టర్ల సమావేశం జరిగితే దానికి హాజరు కాకుండా, క్యాబినెట్ సమావేశానికి హాజరు కాకుండా ఇమ్మీడియట్గా ఈరోజు ఇక్కడికి వచ్చేసి బ్రహ్మాండమైన షూట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటి అని చెప్పి కొందరు నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు.